పోతే ఎంటర్టైన్ స్టార్ట్ అవ్వగానే అందరూ బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. కాకపోతే ఆగండి, సినిమా ఇంకా ఉంటుంది. సాహోలో ఏదైతే చూసామో వాజీ సిటీ మీద గైస్, ఎర్రగడ్డ దగ్గర ఉన్న పిస్తా హౌస్ దగ్గర ఈ వాల్నట్ బ్రౌనీ అయితే చాలా ఫేమస్. తర్వాత ఈ పైన్ బిస్కెట్ కూడా చాలా బాగుంటది. వీళ్ళ దగ్గర ఉస్మానియా బిస్కెట్ అయితే నెక్స్ట్ లెవెల్. ఈ మలై బన్ కూడా చాలా బాగుంటది. సినిమాకి వెళ్ళడానికి ఇంకొక 30 మినిట్స్ టైం ఉండగా నేనైతే అలా పిస్తా హౌస్కి వెళ్ళేసి టీ తాగేసి అక్కడి నుంచి అయితే మన ఓజీకి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. నేనైతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలా మా బాస్ సినిమా రిలీజ్ అయితే మాత్రం శ్రీరాములు థియేటర్కే ప్రిఫర్ చేస్తాను. నాకైతే మల్టీప్లెక్స్లు నచ్చవు. సినిమా టాక్ అయితే అద్దరిపోయింది. అసలు మామూలుగా స్క్రీన్ దగ్గరికి వెళ్దామని ఇంకా టైం ఉంది సినిమాకి అని చెప్పేసి స్క్రీన్ దగ్గరికి వెళ్తే కాళ్ళ దగ్గర మొత్తం పేపర్లే ఉన్నాయి. చూసి అడుగు తీసి అడుగేస్తుంటే కూడా మొత్తం అడుగడుగున పేపర్లే. ఏంటి మమ్మీ ఎవడీడు? అసలు థియేటర్లా లేదు ఇది. చూసారు కదా ఎలా ఉందో, అసలు మొత్తం పేపర్లే. గారెలు గోడులు పాయసం పండుగ అన్నీ వెయిట్ చేస్తున్నాయి మీకోసం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మన ఓజీ అసలు ఎంత కల్ట్గా తీసాడంటే సుజిత్ అసలు మాటల్లో చెప్పలేం. అసలు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే విశ్వరూపం చూసాం అసలు సినిమాలో అయితే. ఈ కథ కంప్లీట్లీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గన్స్, మేజర్లీ గన్స్ డిజైనింగ్. అసలు ఎంత బాగా చేశారంటే ఒక్కొక్క గన్కి ఒక్కొక్క వాల్యూ ఉంది సినిమాలో. క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా అసలు మామూలుగా లేదు, సూపర్గా ఉంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే మన అర్జున్ దాస్ గారు అయితే అసలు సూపర్. అసలు సినిమాలో అసలు వేరే లెవెల్ ఉంటుంది. అసలు పక్కా డై హార్డ్ ఫ్యాన్ ఎలా చూడాలనుకుంటాడో పవర్ స్టార్ని అలా చూసి వచ్చాం. ఎ వెరీ వెరీ బిగ్ థ్యాంక్ఫుల్ టు సుజిత్. సినిమాలో చాలా హైట్ మూమెంట్స్ ఉన్నాయి. కంపల్సరీగా థియేటర్లోనే చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. ఇకపోతే మన తమ్మనన్న అసలు బీజిఎం ఇచ్చాడు. అసలు ఏ సినిమాలో కూడా ఇంత గొప్ప బీజిఎం ఇవ్వాల. క్లైమాక్స్లో అయితే మన పవర్ స్టార్ గారిది వషియో వషి అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది. ఒక 1 మినిట్ అలా కొనసాగిద్ది. అసలు ఆ సీన్ ఉంటుంది అసలు అదిరిపోద్ది. అసలు డోంట్ మిస్ అసలు. అండ్ ఇంకో విషయం ఏంటంటే సినిమా అంతా అయిపోయిన తర్వాత ఎంటైటిల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఎంటైటిల్స్ స్టార్ట్ అవ్వగానే అందరూ బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. కాకపోతే ఆగండి, సినిమా ఇంకా ఉంది. ఎంటైటిల్స్ అయిపోయిన తర్వాత ఇంకా సినిమా వస్తుంది. సో మనం సాహోలో ఏదైతే చూసామో వాజీ సిటీ మీద ఫైట్ ఏదైతే ఉందో అది ఈ సినిమాలో ఒక కైండ్లో ఒక లుక్ లాగా చూపిస్తారు అంతే. హోప్ఫుల్లీ ఇన్ కమింగ్ డేస్ కంపల్సరీగా ఉంటుందేమో మరి. అసలు ఆ క్రేజీ కాంబో ఉంటే మనం కంపల్సరీగా ఫుల్గా ఎంటర్టైన్ అవుతాం అండ్ ఎంజాయ్ చేస్తాం. మీరు కూడా మిస్ అవ్వకుండా కంపల్సరీగా మీ ఫ్యామిలీస్తో కలిసి వెళ్ళి సినిమా అయితే చూడండి, పక్కా ఎంజాయ్ చేస్తారు. ఇక సినిమాకి రేటింగ్ అంటారా, దేవుడి గుడిలోకి వెళ్ళి దేవుడిని దండం పెట్టుకొని రావాలి, అలా అంతే. దేవుడికి రేటింగ్ ఏం కదా, అలాగే పవర్ స్టార్ సినిమాకి వెళ్ళినప్పుడు అలా చూసి రావాలంతే. నో రేటింగ్స్, జస్ట్ పవర్ స్టార్ ద ఓజీ, ఓజస్ గంభీరా. ఇక్కడ దాకా కనుక వీడియో కనుక మీరు చూసి ఉంటే మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ గైస్.